సో మనము లాస్ట్ 2 సెషన్‌లో ఈ గిట్‌హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? తర్వాత ఒక రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం గదా! సో మనము ఈరోజు మన లైనక్స్ సర్వర్‌లో ఈ గిట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సో ఎలా కాన్ఫిగర్ చేయాలి? గిట్‌తో వర్క్ చేయాలి అంటే అనే డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా? సో మనము ఏదైనా ఒక లైనక్స్‌లో ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలంటే నేను ఈ లైనక్స్ క్లాస్ జరిగేటప్పుడు మనం ప్యాకేజ్ మేనేజర్ గురించి డిస్కస్ చేసాం గదా! హ్మ్. సో అందులో ఎం అని ఒక ప్యాకేజ్ మేనేజర్ ఉంటది. డిఎన్ఎఫ్ అని ఒక ప్యాకేజ్ మేనేజర్ ఉంటదని చెప్పాను గదా! సో హ్మ్. మనము ఆ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకొని ఈరోజు మనము గిట్ అనేది ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకేనా? హ్మ్. సో మనం గిట్ ఇన్‌స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటి? సుడో సుడో ఇన్‌స్టాల్ ఎం ఇన్‌స్టాల్ గిట్. ఓకే. సో నేను సర్వర్‌లోకి లాగిన్ అయ్యా. సుడో ఎందుకు? అడ్మినిస్ట్రేటివ్ యాహ్! సో ఇట్ రిక్వైర్స్ రూట్ పర్మిషన్ టు ఇన్‌స్టాల్ ఎ సాఫ్ట్‌వేర్. ఓకే. ఓకే. సో యెస్ ఆర్ నో నడుతుంది. నేను యెస్ అంటున్నా. సో నాకి గిట్ డౌన్‌లోడ్ అయిపోయింది. అంటే ఐ మీన్ లైనక్స్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిందా లేదా మనం చెక్ చేయాలంటే ఏంది? ఈ కమాండ్ చెక్ ద ఇన్‌స్టాల్డ్ గిట్ వెర్షన్. సో కమాండ్ ఏంటి? గిట్ --- వెర్షన్. సో గిట్ --- వెర్షన్. మనకి సో ఇది మనకి ఏ వెర్షన్ మనకి ఇన్‌స్టాల్ అయిందో చూపిచ్చింది. సో దట్ మీన్స్ మనకి గిట్ అనేది మన సర్వర్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మనము ఈ గిట్‌తో వర్క్ చేయాలంటే మనము కాన్ఫిగర్ చేసుకోవాలి. మన యూజర్ నేము ప్లస్ మన యూజర్ మెయిల్ ఐడీ. ఏ యూజర్ నేము? మనం గిట్‌హబ్‌లో ఏదైతే ఇచ్చామో యూజర్ నేమ్ ఇచ్చామో ఆ యూజర్ నేము. గిట్‌హబ్‌లో ఏదైతే మెయిల్ ఐడీ ఇచ్చామో ఆ మెయిల్ ఐడీ. ఓకేనా? సో ఓకే. గిట్ కాన్ఫిగ్ కాన్ఫిగ్ --- గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. ఓకే. నేమ్ ఏంటి? మీరు గిట్‌హబ్‌లో అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు ఇచ్చిన యూజర్ నేమ్. ఓకే. సో నెక్స్ట్ యూజర్ డాట్ ఈమెయిల్. మనం గిట్‌హబ్‌లో సైన్ ఇన్ అవ్వనికి సైన్ అప్ చేసేటప్పుడు ఏ మెయిల్ ఐడీ ఇచ్చామో సేమ్ మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఓకే. సో నేను ఇప్పుడు నా యూజర్ నేము నా మెయిల్ ఐడీతో అంటే నా గిట్‌హబ్ యూజర్ నేమ్‌తో నా గిట్‌హబ్ మెయిల్ ఐడీతో నేను కాన్ఫిగర్ చేసుకున్నా. ఓకే. ఎక్కడ నేను కాన్ఫిగర్ చేసుకుంటున్నా? నా లైనక్స్ సర్వర్‌లో. ఓకేనా? నేను ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నానో ఆ సర్వర్‌లో నేను కాన్ఫిగర్ చేసుకుంటున్నా. ఇప్పుడు అది సక్సెస్‌ఫుల్‌గా కాన్ఫిగర్ అయిందా లేదా అని మనకెలా తెలుస్తుంది? ఈ కమాండ్ బేస్ చేసుకొని. గిట్ కాన్ఫిగ్ --- సో మనము --- ఇస్తూనే మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తుంది? మన యూజర్ నేమ్, మన యూజర్ మెయిల్ ఐడీ వస్తుంది. సో గిట్ కాన్ఫిగ్ --- నా యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను? పవన్ కుమార్ KRRK1. సో మెయిల్ ఐడీ ఏమి ఇచ్చాను? నేను గిట్‌హబ్ ఏమి ఇచ్చానో అదే మెయిల్ ఐడీ ఇచ్చాను. సో అంటే దీని మీనింగ్ ఏంటి? నేను ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా లాగిన్. లోకల్‌గా గిట్ కాన్ఫిగర్ చేసుకున్నా. ఓకేనా? So that's all about how to install Git in your Linux server and how to configure your details in Git to work with Git and GitHub. Okay. సో మనము ఈ సెషన్‌తో బేసిక్ ప్రీ రిక్విజైట్ అంటే మనము గిట్‌తో వర్క్ చేయనీకి ఏమేమి కావాలో అవి చేసుకున్నాం ఇంతవరకు. ఈ లాస్ట్ 2 సెషన్స్ ఈ సెషన్‌తో కలిపి. సో మనం నెక్స్ట్ సెషన్‌లో
విసిఎస్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ అంటే ఏమిటి? తర్వాత మనం ఈ గిట్ యూజ్ చేసుకొని, ఆ గిట్ హబ్ యూజ్ చేసుకొని మనము కోడ్ ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా సేవ్ చేస్తాము, ఎలా మనం ఆ గిట్ హబ్ రిపాజిటరీలో పెట్టుకుంటాము, ఎందుకు గిట్ హబ్లో పెడుతున్నాము, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందాం నెక్స్ట్ సెషన్లో. ఓకేనా? So that's all about the session. Okay, so see you in the next session. Thank you. Bye bye.